నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో ఉన్న నూతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సాంకేతిక నైపుణ్యాన్ని కలిపి సాగు పద్ధతులపైన మరియు సస్యరక్షణ మీద ప్రయోగిస్తూ వ్యవసాయాన్ని పురోగతికి దోహదం చేస్తూ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తూ ఉన్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రొద్దుతిరుగుడు పంట సాగులో యాజమాన్య పద్ధతులు, కూరగాయ పంటల్లో సస్యరక్షణ, జీవ నియంత్రణ పద్ధతులు, వర్మి కంపోస్టు తయారీ మరియు లాభాలు ఉంటాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో కూరగాయల పాత్ర ముఖ్యమైనది. రోజురోజుకు క్రిమిసంహారక మందులు కూరగాయల సస్యరక్షణలో వాడటం వల్ల మందుల అవశేషాలు వాటిలో ఉండిపోయి మనం తింటున్నప్పుడు అనారోగ్యానికి గురవుతున్నాం. కూరగాయ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రకృతిలోని పరాన్న జీవులు, బదనికలు, కొన్ని రకాల ఫంగల్ వ్యాధులు, పంటలపై వచ్చే చీడ పురుగులను అదుపులో ఉంచుతూ సమతుల్యాన్ని కాపాడటాన్ని జీవ నియంత్రణ అంటారు. విష ప్రభావం గల పురుగు మందులను పిచికారీ చేయడం వలన పరాన్న జీవులు, బదనికలు పూర్తిగా నాశనమవుతున్నాయి. చీడ పురుగులు ఈ మందులకు తట్టుకునే శక్తిని సంతరించుకొని వీటిని అదుపు చేసే శత్రు పురుగులు నాశనమవటం వలన తిరిగి విజృంభిస్తున్నాయి. కాబట్టి చీడ పురుగులను అదుపులో ఉంచే తక్కువ విష ప్రభావం గల మందులను వినియోగిస్తే కొంతవరకు ఈ పరాన్న జీవులను కాపాడవచ్చు. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ముఖ్యంగా మనం పరాన్న జీవులు, అదే రకంగా కొన్ని రకాల బదనికలు, ముఖ్యంగా వాటి సంరక్షణ పరంగా, మూడవది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్న జీవరసాయనాలను వాడుకోవటం జరుగుతుంది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని వాడుకోవటం ద్వారా రైతు సోదరులు కూరగాయ పంటలైన ముఖ్య టమాటా వంటి పంటల్లో తీసుకోండి, దాంట్లో కాయతల్చి పురుగు వచ్చి ఆశిస్తున్నప్పుడు, అదే రకంగా మనం వంగ వంటి పంటల్లో తీసుకున్నట్లయితే మన కాండము మరియు కాయతొలచి పురుగు, అదే రకంగా కొన్ని రకాల మన కాయగూర పంటలు, ఉదాహరణకి క్యాబేజీ అటు తీసుకున్నప్పుడు కూడా ఈ డైమండ్ బ్యాక్ మాత్ర రెక్కల పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతిని తగ్గించడానికి వీటన్నిటికీ కూడా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని ట్రైకోకార్డుల రూపంలో ఎకరానికి 4 కార్డుల చొప్పున మనం వాడుకున్నట్లయితే చాలా వరకు రసాయన పురుగు మందులకు ఒక దీటైన ప్రత్యామ్నాయంగా మనం ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవితో మనం ఆశించే మన పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవచ్చు. ఈ బీటీ రసాయనాలు వాడుకోవటం ద్వారా కూడా మనం పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఈ బీటీ రసాయనాలు పొడి రూపంలో, ద్రవ రూపంలో కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కనుక కలుపుకుని, ముఖ్యంగా మనం పంట నాటుకున్న తర్వాత 35వ రోజు తర్వాత 2 పిచికారీలు 10 రోజుల వ్యవధిలో కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ రెక్కజాతి పురుగులు ఏవైతే ఆశిస్తాయో మన కాయగూర పంటల్లో వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇక ఈ కీటకనాశక శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారితంగా కూడా జీవరసాయనాలు తయారు చేయబడుతున్నాయి, అవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది రెక్కల జాతి పురుగుల కోసమేమో బవేరియా బేసియానా, అదే రకంగా మన వేరు నాశించే పురుగులు కనుక కాయగూరల్లో ఉన్నట్లయితే నష్టానికి మెట్రైజం ఎనేసోప్లే. ముఖ్యంగా ఈ కాయగూర పంటల్లో ఎక్కువ నష్టాన్ని కలుగజేసే రసం పీల్చే పురుగులైన అది తెల్లదోమ కానివ్వండి, అదే రకంగా పేనుబంక కానివ్వండి, దీప పురుగులు కానివ్వండి, నెర్రనల్లి కానివ్వండి, ఇవి కనుక ఆశించినప్పుడు వాటి ఉధృతిని తగ్గించడానికి వర్టిసిలియం లకాని అనబడే కీటకనాశక జీవశిలీంధ్రం ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకోవచ్చు. 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కనుక కలుపుకొని మనం కనుక అట్లయితే పిచికారీ చేసుకున్నట్లయితే వాటి ఉధృతిని చాలా వరకు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ శనగపచ్చ పురుగు, అదే రకంగా మన మిరప పంటలో తీసుకున్నప్పుడు పొగాకు లద్దె పురుగు ఎక్కువ ఆశిస్తుంటాయి. కాబట్టి వీటికై ఉద్దేశించబడిన ఎన్పివి వైరస్ ద్రావకం ఏదైతే ఉందో దాన్ని గనక తీసుకుని 250 లార్వల్ ఈక్వలెంట్ ప్రతి హెక్టార్కి లేదా 100 లార్వల్ ఈక్వలెంట్ ప్రతి ఎకరానికి గనక కలుపుకొని 2 సార్లు గనక రైతు సోదరులు పిచికారీ చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగా పురుగులని రోగం ఆశించి తద్వారా పురుగులు ఉధృతి తగ్గించి రసాయనిక పురుగు మందుల జోలికి పోకుండా వీలైనంత వరకు సమగ్ర సస్యరక్షణ చేసుకుంటూ రైతు సోదరులు మంచి నాణ్యత గల ఉత్పత్తుల్ని పొంది మార్కెట్లో మంచి రేటు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా,
ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైనవాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. చేపల దిగుబడి ప్రధానంగా చెరువులోని నీటి నాణ్యత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన పరిశుభ్రమైన నీటి యాజమాన్యం వల్ల మంచి చేపల దిగుబడిని పొందవచ్చు. చేపల చెరువును ఎల్లప్పుడూ తగిన నీటి వనరులున్న ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. చెరువుల్లో తగిన లోతులో నీరుండేలా చూసుకోవాలి. చేపల చెరువుల్లో ఆకుపచ్చ రంగు లేదా ఇటుక రంగు శిలీంధ్రాలు ఏర్పడినప్పుడు వాటిని తొలగిస్తూ ఉండాలి. చేపల చెరువుల్లో ప్రాణవాయువు శాతం తగ్గిపోయినట్లయితే చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. చెరువుల్లో ప్రాణవాయువు శాతం తగ్గిపోయినప్పుడు ఏరేటర్ల సహాయంతో చెరువుల్లోకి ప్రాణవాయువును అందించాలి. చేపల చెరువు నేల యొక్క ఉదజని సూచిక తగ్గినప్పుడు సున్నం వాడాలి. నీటిలో అమ్మోనియా లాంటి విష పదార్థాలున్నట్లయితే మొలాసిస్ను కలిపి విషవాయువులను తటస్థం చేయాలి. చెరువులో అడుగున ఉన్న మట్టిని ప్రతి 15 రోజులకు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చేపల పెంపకంలో ముఖ్యంగా నీటి యాజమాన్యత అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశము. ఎందుకంటే చేపలు ఎప్పుడు వాటి యొక్క బ్రతుకుదల, పెరుగుదల అనేటువంటి నీటి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ నీటి లక్షణాలు అనేటువంటివి చేపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటేనే అవి మంచిగా మేతను తీసుకొని మంచి పెరుగుదలను సాధించి రైతులు ఎక్కువగా దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి లక్షణాల్లో ముఖ్యంగా రైతులు గమనించాల్సినవి భౌతిక లక్షణాలు, రసాయనిక లక్షణాలు మరియు జీవ లక్షణాలు. భౌతిక లక్షణాల్లో చేపల చెరువుల్లో గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే నీటి యొక్క రంగు, నీటి యొక్క పారదర్శకత మరియు నీటి లోతు. సాధారణంగా చెరువుల్లో నీటి యొక్క రంగు లేత ఆకుపచ్చ రంగు మాత్రమే ఉండాలి లేదా లేత గోధుమ రంగు ఉండాలి. ఈ లేత ఆకుపచ్చ, లేత గోధుమ రంగుల్లో ఈ నీటిలో జీవప్లాంక్టాన్ అంటే ఫైటోప్లాంక్టాన్ కానీ మరియు జూప్లాంక్టాన్ అనేటువంటిది చేపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగు బాగా ముదురుగా ఉన్నట్లయితే ఫైటోప్లాంక్టాన్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లు. ఈ ఫైటోప్లాంక్టాన్ ఎక్కువగా ఉన్న నీటిలో pH మరియు ఆక్సిజన్ యొక్క వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి వ్యత్యాసాల్లో చేపల యొక్క పెరుగుదల అంత అధికంగా ఉండదు. చేపల చెరువుల్లో సాధారణంగా రైతులు ఎక్కువగా ఈ ప్లాంక్టాన్ అభివృద్ధి కోసం ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడుతూ ఉంటారు. ఈ సేంద్రియ ఎరువులు వాడకము అధిక మోతాదులో ఉన్నట్లయితే ఇటువంటి ప్లాంక్టాన్ ఎక్కువగా అభివృద్ధి చెంది నీరు బాగా ఆకుపచ్చగా మారిపోయి పారదర్శకత అనేటువంటిది చాలా తక్కువగా అంటే 20 సెంటీమీటర్ల కంటే సెచి డిస్క్ రీడింగ్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఎక్కువగా రానివ్వకూడదు. అదేవిధంగా 20 నుంచి 30 సెంటీమీటర్లు మాత్రమే ఉండేటట్టు చూడాలి. ఈ 30 సెంటీమీటర్ల కంటే అధికంగా పారదర్శకత ఉన్నట్లయితే చెరువులో పోషకాల లభ్యత చాలా తక్కువగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. అలాంటప్పుడు ఈ పోషకాలు సేంద్రియ ఎరువులు అనేవి కొద్ది మోతాదులో రైతులు వాడుకున్నట్లయితే మళ్ళీ ప్లాంక్టాన్ వృద్ధి చెంది నీటి యొక్క పారదర్శకత ఇంతకుముందు చెప్పినట్లుగా సెచిడిస్కి యొక్క రీడింగు 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. తర్వాత నీటి యొక్క లోతును చూసినట్లయితే చేపల చెరువులో సాధారణంగా 8 నుంచి 9 అడుగులు మనం లోతు మెయింటైన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక రసాయనిక లక్షణాల విషయంలో వస్తున్నట్లయితే ముఖ్యమైనటువంటి లక్షణము నీటి యొక్క pH. నీటి యొక్క pH అంటే ఉదజన సూచిక. ఇది 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. ఈ మధ్య ఉన్నట్లయితేనే రైతులు చేపల యొక్క పెరుగుదల బాగుంటుంది. ఈ pH యొక్క రీడింగ్ అనేటువంటిది 7.5 నుంచి 8 మధ్యలో లేకుండా బాగా వ్యత్యాసాలు చూపించినట్లయితే రైతులు గమనించుకోవాలి. ముందుగా 7.5 కంటే ఇది pH యొక్క రీడింగు ఒక రోజులో
మీకు ఎక్కువ ఉదయానికి సాయంత్రానికి వ్యత్యాసాన్ని కనబరుస్తూ ఉంటుంది. ఈ వ్యత్యాసం అనేటువంటిది ఉదయానికి సాయంత్రానికి 1 ppm కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఉదయం పూటలో pH తక్కువగా ఉంటుంది, అదే సాయంత్రం పూట pH ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చేపల చెరువులో ఈ ప్లాంక్టాన్ ఎక్కువగా ఉండటం వలన ఈ pH అనేటువంటిది 8.5కు దాటి పోతూ ఉంటుంది. 8.5 దాటికిపోయి 9, 10 వరకు కూడా చేరుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో pH అనేటువంటిది చేపల మీద ఎక్కువ ఒత్తిడిని కలుగజేస్తుంది. చేపలు ఈ ఒత్తిడి వలన మేతను సరిగా తీసుకోలేవు. ఒక్కొక్కసారి చేప పిల్లల చెరువుల్లో అయితే ఈ చేపలన్నీ కూడా పైకి ఎగిరిపడుతూ ఉంటాయి, మరణానికి కూడా దారితీస్తాయి. ఇటువంటి సందర్భాల్లో నీటిని కొంచెము మార్చుకుని కొత్తగా నీరు పెట్టుకున్నట్లయితే ఈ pH అధికమవడాన్ని మనము సరిచేసుకోవచ్చు. రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి. నూనె గింజ పంటల్లో పొద్దుతిరుగుడు ఒకటి. పొద్దుతిరుగుడు నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు. పొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. పొద్దుతిరుగుడు పంట సాగులో యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే నూనె గింజల పంటలలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైనది. ఇతర పంటల నూనెలతో పోలిస్తే ప్రొద్దుతిరుగుడు నూనె శ్రేష్టమైనది. మన రాష్ట్రంలో ఈ పంటను 4.91 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. సాలీన 333,000 టన్నుల దిగుబడి ఈ పంట నుంచి వస్తుంది. నీటిపారుదల పంటగా సంవత్సరం పొడవునా దీనిని పండించుకోవచ్చు. ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ 2వ పక్షం నుండి జూలై 15వ తేదీ వరకు, బరువు నేలల్లో ఆగస్టు 2వ పక్షంలో విత్తుకోవచ్చు. దీని సాగుకు నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు శ్రేష్టమైనవి. ఆమ్ల లక్షణాలు గల నేలల్లో కంటే కొద్దిగా క్షార లక్షణాలు ఉన్న నేలల్లో బాగా పండుతుంది. మొదట నేలను 4-5 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేయాలి. ఆ తరువాత బోదెలు వేసి విత్తనం వేసుకోవాలి. ఇలా బోదెలు వేయడం వలన విత్తనాన్ని నాటే ముందు మరియు 30 నుంచి 35 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో ఎరువులను పైపాటుగా వేయడానికి వీలుగా ఉంటుంది. వర్షాధారంగా పండించే పంటకు సాధారణ రకాలకు అయితే ఎకరాకు 4 కిలోలు, సంకరాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాన్ని నమ్మకమైన ప్రభుత్వేతర సంస్థల నుంచి కొనుగోలు చేయాలి. సాగుకు మోర్డాన్, DRSF 108, TNAU, SUF 7 అనే రకాలు, KBSH1, NDSH1, PSC 1091, KBSH 44, జ్వాలాముఖి, సంజీన్ 85 లాంటి సంకరాలను ఎంచుకోవాలి. పైరు విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరంతో గాని, 6 గ్రాముల మెటలాక్సిల్తో గాని, 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో కలిపి విత్తన శుద్ధి చేసి ఆ తరువాత విత్తుకోవాలి. సాధారణ రకాలకైతే 45 x 30 సెంటీమీటర్లు, సంకరాలకైతే 60 x 30 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. నాటిన నెల రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా నివారించుకోవాలి. విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. వర్షాధార పంటకు ఎకరాకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా విత్తేటప్పుడు, రెండవ దఫా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో 25%, మూడవ దఫా విత్తిన 50 రోజుల తరువాత పువ్వు వికసించే దశలో 25% వేసుకోవాలి. సకాలంలో వర్షాలు పడితే ప్రొద్దుతిరుగుడును వేరుశనగ పంటతో 6:2, కందిని 1:2,
ఆముదం 1:1 నిష్పత్తితో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. పైరు మొగ్గ తొడిగే దశలో, పూత దశ, గింజ కట్టే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పువ్వు విచ్చుకునే దశలో పూలపై 2 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా 1 హెక్టార్కు 20 కిలోల బోరాక్స్ పొడిని గాని చల్లుకున్నట్లయితే గింజ బాగా కట్టుకుంటుంది. పైరు 95 నుంచి 100 రోజుల్లో పంటకు వచ్చి మంచి దిగుబడినిస్తుంది. ప్రొద్దుతిరుగుడు సాగులో ఖరీఫ్ పైరుకు కీటకాలు, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు, నెక్రోసిస్ తెగులు వ్యాప్తి చెందడానికి దోహదపడతాయి. కాబట్టి కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు పంట విత్తిన 30 నుంచి 45 రోజులకు ఇప్రోడిన్ 0.2%ను పిచికారీ చేయాలి. అలాగే రామచిలుకలు, పక్షుల బెడద నుంచి కాపాడుకోవటానికి మెరుపు రిబ్బన్లు కట్టి శబ్దం చేసి పారదోలాలి. ఈ విధంగా ప్రొద్దుతిరుగుడు సాగులో సరైన మెళకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు, అధిక లాభాలు పొందవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి, స్కూల్ కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలతో పాటు అధిక మొత్తంలో పోషకాలు ఉన్నాయి. రసాయనిక మందులకు బదులుగా వర్మీ కంపోస్టును రైతులు తమ పొలంలో సొంతంగా తయారు చేసుకోవటం వలన అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు. వర్మీ కంపోస్టు తయారీ మరియు లాభాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్టు ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయారు చేసే కంపోస్టు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మీ కంపోస్టులో పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులు నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ పోషకాలు వరుసగా 0.05, 0.07, 0.5% ఉంటాయి. అలాగే వర్మీ కంపోస్టులో నత్రజని శాతం 2.4, ఫాస్ఫేట్ 0.67%, పొటాష్ 1.93% ఉంటాయి. ఇదే విధంగా వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మీ కంపోస్టులో పైరు పెరుగుదలకు దోహదపడే ఇతర సేంద్రియ రసాయనాలు ఉంటాయి. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయడానికి భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత వరకు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు, లేదా పేడ ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపైన సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్టు చేయాలనుకున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. బెడ్ పైన పాత గోనె సంచులతో గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయడం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు, కప్పలు, చీమలు, పక్షుల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపైన ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాలతో 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్టు తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెదుక్కుంటూ లోపలికి వెళ్ళి అడుగు భాగానికి చేరతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2 లేదా 3 mm జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మళ్ళీ అదే విధంగా కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది.
వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాల వరకు వివిధ పంటలకు వాడవచ్చు. ఈ విధంగా రైతులు తమకు అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలను ఉపయోగించి నాణ్యమైన అధిక పోషక విలువలు ఉండే వర్మీ కంపోస్టును తయారు చేసుకొని తమ పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు అందచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. మారుతున్న పంట కాలాన్ని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలపై సమగ్ర సమాచారం